అందరికీ నమస్కారం. లేట్ అయిపోయింది, కాకపోతే మీకు ఓపిక ఉంటే నేను కొంచెం మాట్లాడాలి. చాలా రోజుల తర్వాత ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. ఇవాళ చీటీ కూడా రాసుకొచ్చాను, మర్చిపోతానని. ఈ సినిమా మొదలైంది ఒక వ్యక్తితో, సో ఆయనతోనే మొదలు పెడతాను. మా నందు గురించి చెప్తాను. 2 years బ్యాక్ కథ చెప్పాడు. ఇమీడియట్గా లేచి ఒక హగ్ ఇచ్చేసి, ప్లీజ్ ఇది ఎవరితో చేయకండి, నాతోనే చేయండి అన్నాను. అదే మాట మీద బ్రదర్, 2 minutes బ్రదర్, ఆ మాట మీద నిలబడి నాతో ఈ సినిమా చేశారు. మీ ముందు లెనన్గా వచ్చాను, ఆయన వల్లే ఇది జరిగింది. ఆయన నన్ను నమ్మారు కాబట్టి. సో థ్యాంక్ యూ నందు. ఫస్ట్ థ్యాంక్స్ గోస్ టు యూ. అండ్ ప్లీజ్ రామాపురంకి వెళ్ళిపోయి అక్కడ డిసపేర్ అయిపోయాడు, తిరిగి రావాలి హైదరాబాద్కి. మళ్ళీ మనందరి కోసం సినిమాలు తీయాలి ప్లీజ్. సినిమా ఆర్డర్లో వెళ్తే అన్నయ్య ఎన్టీఆర్ గారికి, మా తారక్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఒక్క ఫోన్ కాల్ కొట్టాము, ఒక్క ఫోన్ కాల్ కొట్టిన వెంటనే టైగర్ లాగా డబ్బింగ్కి వచ్చేశారు. ఆయన సౌండ్ వల్ల, ఆయన మాటల వల్ల మా సినిమా బిగినింగ్ టేక్ ఆఫ్ అంతా లిఫ్ట్ అయిపోయింది. आपको हेल्थ इंश्योरेंस पैसों की बर्बादी लगती है ना? कल जब आपको हॉस्पिटल का लाखों your voice, thank you so much. ఈ జర్నీలో లాస్ట్ 10 yearsలో చాలామంది నాతో పాటు ట్రావెల్ అయ్యారు. కొంతమంది పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సినిమాతో కూడా మన నాని, వంశీ కాక, విఎంఆర్, ఇందాక విఎంఆర్ స్టేజ్ ఎక్కాడు. ఒకసారి లే నాని. నాతో బిగినింగ్ నుంచి వంశీ ఎక్కడ ఉన్నాడు, వంశీ కాక ఎక్కడ ఉన్నాడు, కానీ వాళ్ళు బిగినింగ్ నుంచి సపోర్ట్, ఎన్ని హైస్ అండ్ లోస్ వచ్చినా నా మీద నమ్మకం పెట్టుకుని నుంచుని ఉన్నారు. ఈ సినిమాకి స్పెసిఫిక్గా సితారా సైడ్ నుంచి శాండీ అనే మన ప్రమోషన్ మొత్తం చూసుకున్నాడు. నన్ను మీ ముందు సోషల్ మీడియాలో తనే ప్రెజెంట్ చేశాడు మొత్తం. సో థ్యాంక్ యూ శాండీ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. మన టెక్నీషియన్స్కి వచ్చేసరికి, ముందుగా నేను చాలా సినిమాలు చేశాను, 3 సినిమాలు చేసినట్టున్నాను. అవినాష్ మా ఆర్ట్ డైరెక్టర్, థ్యాంక్ యూ బ్రదర్. రామాపురం డైరెక్టర్ దింపేసాం హైదరాబాద్లో, చాలా కన్వీనియంట్గా షూటింగ్ చేసాం. బట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. మా డిఓపి లియోన్ బ్రిటో, నేను కాస్త కొంత బాగున్నానంటే స్క్రీన్ పైన ఆయన వల్లేది. నవీన్ నులి మా ఎడిటర్. మొన్న వంశీ ఏదో సైకోగికో అన్నాడు, ఆ యాంగిల్స్ ఉన్నాయి ఆయనలో, కానీ ఆ యాంగిల్ వల్లే సినిమా ఇలా తయారైంది. ఆయన కష్టపడతాడు సినిమా కోసం, ఎవ్వడు మాట వినడు. నేను నవీనో ప్లీజ్ నా మాట విను నవీనో, లేదు లేదు అని అంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్ ఫర్ ఫైటింగ్ విత్ మీ ఫర్ ఎవ్రీథింగ్. మన దిలీప్ మాస్టర్, రామ్ లక్ష్మణ్ మాస్టర్, సతీష్ మాస్టర్ మన అద్భుతమైన ఫైట్స్ తీశారు. మాస్గా మీ ముందు వచ్చాను. థ్యాంక్ యూ టు దెమ్. ఆల్ ద డాన్స్ కొరియోగ్రాఫర్స్, దినేష్ మాస్టర్, లీలా మాస్టర్, ముఖ్యంగా బృందా మాస్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా ఎఫర్ట్ పెట్టారు. వస్తున్నాను ఆఖరికి అన్ని అడ్రస్ చేస్తాను. బృందా మాస్టర్కి స్పెసిఫిక్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. లిరిసిస్ మన భాస్కర్ పట్ల గారు, ఆనంద్ శ్రీరామ్ గారు అండ్ రామ్జో గారికి థ్యాంక్ యూ, అందమైన మాటలు రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తమన్ మావా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాడు, ప్రతి బీజిఎం తను ప్రాణం పెట్టి ఒక తమ్ముడు కోసం చేశాడు. సో థ్యాంక్ యూ తమన్. మనం కొట్టుకున్నాము, ఏడ్చాము, నవ్వాము, నీ స్టూడియోలోనే ఇవన్నీ జరిగాయి. కాకపోతే ఆఖరి స్క్రీన్కి వచ్చినప్పుడు మాత్రం మ్యాజిక్ చేసావు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. లెనన్ని నీ భుజాల మీద వేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. ఒక హిట్తో వచ్చాం, ఓకే ఫైన్. కాకపోతే ఒక బ్లాక్ బస్టర్తో వచ్చిన ఒక సాటిస్ఫాక్షన్ నీతో నేను షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ తమన్. ఆర్టిస్టులు అందరూ వేదిక పైనే ఉన్నారు, మేము చాలాసార్లు అడ్రస్ చేసాం. కాకపోతే మా కుటుంబంలో పనిచేసినందుకు థ్యాంక్ యూ. టు ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ భారతి టు లైఫ్. మై బ్రదర్ ప్రమోద్, థ్యాంక్ యూ బ్రదర్. చాలా స్టోరీలు ఉన్నాయి షేర్ చేసుకోవడానికి, బట్ యు ఆర్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్స్ ఆన్ సెట్ డ్యూరింగ్ మై టఫ్ టైమ్స్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ నాగవంశీ,
థ్యాంక్ యూ బ్రదర్. ఏదో అనుకుని స్టార్ట్ అయిపోయాము, అచీవ్ చేసాం అనుకుంటున్నాను, కానీ దిస్ ఇస్ నాట్ ద ఎండ్, ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ అనుకునే పని చేద్దాం బ్రదర్. నెక్స్ట్ సినిమా కానీ ఆ సినిమా తర్వాత కూడా సమ్వేర్ ఐ వాంట్ టు బీ పార్ట్నర్స్ విత్ యూ అగైన్. లెట్ అస్ డూ సంథింగ్ స్పెషల్ అగైన్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ఈ సినిమా టీమ్ కాకుండా ముఖ్యంగా నాకు ఇద్దరు వ్యక్తులు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఫ్రెండ్స్, నా కాలీగ్స్. ఈ కథ ఫస్ట్ విన్నది ఒక మనిషి, ఆయన పేరు రూపక్, నా ఫ్రెండ్ అండ్ నా టీంలో ఎప్పుడు 8 years నుంచి ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఇది హిట్ అవ్వడం దానికన్నా నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బై మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా, నాకు ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ తనకే కొడతాను. సో ఐ డెడికేట్ దిస్ హిట్ టు యూ బ్రదర్, యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇతను కాకుండా రతుల్ అని ఉంటాడు, ఇతనిలాగే నా 10 year జర్నీ, నా 11 year జర్నీలో నా పక్కనే నుంచునే నా ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు రాతుల్ అండ్ రూపక్. మై బ్యూటిఫుల్ వైఫ్ జైనబ్. మా ఇంట్లో నేను బంగారు తల్లి అంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీ మొత్తం నా లాస్ట్ 3 years నేను లోలో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఒక గైడ్, ఒక స్ట్రెంగ్త్లా, బలంలా నా వెనకాల ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ టు మై మదర్ అండ్ ఆఫ్ కోర్స్, అంటే ఈయన గురించి ఈ మధ్యనే మాట్లాడుతున్నప్పుడల్లా నేను ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకో ఇవాళ కంట్రోల్ చేసుకుంటాను. మై కింగ్, మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏంటో మీరు ఆ హగ్గు చూశారు, ఆ హగ్గులోనే ఆ ఎమోషన్స్ అన్నీ 10 years 11 years జర్నీ అంతా బయటపడిపోయింది, ఆ హగ్గులోనే పడింది. ఆయన ఒక్కసారి కూడా ఒక తిట్టు కానీ, ఒక డిసప్పాయింట్మెంట్ కానీ, ఒక బ్యాడ్ ఎమోషన్ ఎప్పుడూ చూపించలేదు నాకు. మొన్న ఆనందం చూపించారు కానీ ఆ నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేదు. థ్యాంక్ యూ నాన్న ఫర్ బీయింగ్ మై సర్చ్ లైట్, ఫర్ బీయింగ్ మై గైడ్, మెంటోర్, ఎవ్రీథింగ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ లెనన్ సినిమాని ఆయన భుజాల మీద ఇలా పెట్టుకొని ప్రతి నిమిషం లాస్ట్ 2 years ఆయన ఈ సినిమా కొట్టాలి, మనం అక్కినేని అభిమానులకి కొట్టాలి అనేది ఫీలింగ్ అంతా పెట్టుకొని పనిచేశారు ఆయన నాతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్. వీరభద్రుడు మా ఊరి దైవం. ఈ ఊళ్ళో ఎవరైనా తప్పు చేసినా, ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ, చీటీ రాసుకున్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఇప్పుడు బ్రదర్ స్పెసిఫిక్గా అక్కినేని అభిమానుల గురించి చెప్పాలి. ఏమో బ్రదర్, నేను ఏం చేశానో ఈ జన్మ పోయిన జన్మ కానీ నన్ను ఇలా ప్రేమిస్తున్నారు, ఇలా నమ్ముతున్నారు నన్ను. ఐ స్వేర్ టు గాడ్, మా ఆవిడని అడగండి కావాలంటే. ప్రతిసారి నేను ఒకటే అంటాను, ఎక్కడో ఇబ్బంది పెడుతున్నాను, కొట్టాలి, వాళ్ళ కోసమైనా కొట్టాలి. నన్ను నమ్మిన ప్రేక్షకు దేవుళ్ళు, అభిమాన దేవుళ్ళు అందరికీ నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను కాలర్ ఎగరట్లేదు, నేను గంతులు వేయట్లేదు, నేను అరవను, నేను సైలెంట్గా ఉంటాను. ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి నేను ప్రశాంతంగా నా యుద్ధం ఏదైతే చేయాలో నేను చేస్తాను, అది ప్రశాంతంగా చేస్తాను, అది మీకోసమే చేస్తాను, నేను మాట ఇస్తున్నాను. ఏంది అట్నే చేద్దామా? థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.